వెల్కమ్ టు ఎస్ఎంటీ. ఇవాళ మన టాపిక్లో వచ్చేసి ఆర్పిఎం అంటే ఏంటి, ఆర్పిఎంబి ఫైల్స్ని ఎలా రీడ్ చేసుకోవాలా, ఆర్పిఎం ఫైల్స్ని ఎలా రైట్ చేయాలా, ఆర్పిఎంబి కీని ఎలా మనం కాపీ చేసుకోవాలా, ఒకవేళ ఆర్పిఎంబి కీ లేకపోతే మనం ఓన్గా ఆర్పిఎంబి కీని ఎలా క్రియేట్ చేసుకోవాలా, అదేవిధంగా మనకి ఆర్పిఎంబి ఫైల్ లేకపోతే మనకి యూనివర్సల్ ఫైల్ ద్వారా మనం ఆర్పిఎంబి కౌంటర్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అవన్నీ ఇవాళ టాపిక్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పిఎం అంటే రిప్లే ప్రొటెక్ట్ మెమరీ బ్లాక్. ఇది మనకి ఆర్పిఎం దాంట్లో ఏమేమి ఉంటుందంటే మనకి మొబైల్ సంబంధించిన కొన్ని సెక్యూరిటీ డేటా అనేది ఉంటుంది. మెయిన్గా ఫింగర్ ప్రింట్ కానీ లేదా కొన్ని మోడల్స్లో వివో వాటిలో అయితే ఐఎంఈ నెంబర్స్ కానీ మనకి ఇంపార్టెంట్ అయిన సెక్యూరిటీ డేటా ఉంటుంది. అదేవిధంగా ఆర్పిఎంబి కౌంటర్ని మనం మాన్యువల్గా ఎలా సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆర్పిఎంబి కౌంటర్ని మనం యూనివర్సల్ ఆర్పిఎంబి బిన్ ఫైల్ ద్వారా మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు కూడా చూద్దాం. ఫస్ట్ బాక్స్ కనెక్ట్ చేస్తున్నాం. బాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఈఎంసీని డిటెక్ట్ చేస్తాం. బాక్స్ కనెక్ట్ అయింది, తర్వాత ఐసీని డిటెక్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎస్టాబ్లిష్ కనెక్షన్. దీనికి చేయగానే మనకి ఐసీ డిటెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. చూడండి, ఈ యొక్క ఈఎంసీకి హెల్త్ అనేది వెరీ బ్యాడ్ ఉంది. ఇక ఈఎంసీ చూసుకుంటే ఎస్ఎల్సీ ఎంఎస్సీ రెండు కూడా మనకి ఎస్టిమేటెడ్ డివైస్ లైఫ్ టైం అనేది అయిపోయింది. కాబట్టి ఇలా ఈఎంసీ ఉంటే మనకు కంపల్సరీ ఈ యొక్క ఈఎంసీకి హెల్త్ రిపేర్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ అయినాయి. ఇవి మనకు వద్దనుకుంటే ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ పార్టిషన్ దగ్గర అన్టిక్ చేస్తే నెక్స్ట్ మనం డిటెక్ట్ చేసే ప్రతి ఒక్కసారి మనకి ఈ యొక్క సెక్యూరిటీ ఫైల్స్ అనేది ఆటోమేటిక్గా బ్యాకప్ అవ్వు. చూడండి, ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ పార్టిషన్ బ్యాకప్ అని దీనికి ఆప్షన్ క్లిక్ చేసి మనం పెడితే ఎప్పుడైతే మనం ఐసీ డిటెక్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మొబైల్కి సంబంధించిన సెక్యూరిటీ ఫైల్స్ అనేది ఆటోమేటిక్గా బ్యాకప్ అవడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ మొబైల్కి ఆర్పిఎంబి కౌంటర్ ఇది. ఇక్కడ లెగసీ రైట్ ప్రొటెక్షన్ మోడ్ అంటే మనకి ఆర్పిఎంబి కౌంటర్ అనేది లాక్ అయిందనేది అర్థం. అదేవిధంగా ఈ ఈమెయిల్స్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 16 GB ఈమెయిల్స్. మనకి దీంట్లో ఈమెయిల్స్ని మనకి 3 పార్టిషన్స్ చేస్తుంది. మనకి ఇది ఈఎంసీకి సంబంధించిన పార్టిషన్స్. మనకి ఈఎంసీని టోటల్గా మనకి 3 పార్టిషన్ డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి యూజర్ ఏరియా, బూట్ ఏ, బూట్ బి. ఆర్పిఎంబి అనేది ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ అయిన ఒక పార్టిషన్ ఏరియా. మనం ఇప్పుడు ఈ యొక్క ఐసీ నుంచి మనం ఫస్ట్ ఆర్పిఎంబి ఫైల్ని రీడ్ చేసుకోవాలి. ఈ ఆర్పిఎం ఫైల్ని ఎలా రీడ్ చేసుకోవాలంటే నాకు ఇక్కడ రా యాక్సెస్ ఉంది కదా, ఇందులోకి వచ్చి ఇక్కడ ఆర్పిఎంని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది వచ్చేసి రీడ్, రైట్, ఎరేజ్. ఆర్పిఎంని మనం ఎరేజ్ చేయలేము, ఓన్లీ రీడ్, రైట్ మాత్రమే చేయగలుగుతాం. ఇక్కడ నేను ఇప్పుడు రీడ్ బటన్ క్లిక్ చేస్తాను. రీడ్ బటన్ క్లిక్ చేయగానే ఈ ఆర్పిఎంబి ఫైల్ అనేది మనం ఎక్కడ స్టోరేజ్ చేయాలని అడుగుతుంది. అంటే ఏ లొకేషన్ స్టోర్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను, డెస్క్టాప్ మీదకి వెళ్తున్నా, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఈ యొక్క ఫోల్డర్లో ఇప్పుడు ఆర్పిఎంబి ఫైల్ సేవ్ చేసుకుంటున్నా. ఆర్పిఎంబి ఫైల్ సైజ్ ఎంత ఉంది, 4 MB ఉంది. ఓకే, ఇక్కడ నాకు టాస్క్ ఇద్దాను. ఇప్పుడు నేను ఆర్పిఎంబి ఫైల్ రీడ్ అయింది కదా, నెక్స్ట్ నేను ఆర్పిఎంబి కీని రీడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ చూపించాలంటే ఇక్కడ కంపల్సరీ రీడ్ ఆర్పిఎంబి ఇన్ఫర్మేషన్ని టిక్ పెట్టి ఉండాలి. మనకి ఇక్కడ ఆర్పిఎంబి ఆప్షన్ ఇప్పుడు రీడ్ ఆర్పిఎంబి కీ క్లిక్ చేస్తాం చూడండి. మనం ఇలా క్లిక్ చేస్తే ఆర్పిఎంబి కీ అనేది రీడ్ అవ్వదు. మనకు కంపల్సరీ ఈ యొక్క ఈఎంసీకి ఎఫ్ఎఫ్ఈ ఫైల్తో మనం రైట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇనేబుల్ స్మార్ట్ ప్యాచ్ చేస్తేనే మనకి ఆర్పిఎంబి ఫైల్ యొక్క కీ అనేది రీడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎఫ్ఎఫ్ఈ అంటే మనకి ఈఎంసీ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఆ యొక్క ఈఎంసీ ఇన్ఫర్మేషన్ చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాంసంగ్ అనుకోండి, శాంసంగ్ యొక్క పార్ట్ నెంబర్ చూపించడానికి, ఇది శాంసంగ్ ఈఎంసీ చూపించడానికి, శాంసంగ్ యొక్క ఈఎంసీ వర్షన్ 5.1 చూపించడానికి, ఓకే, రివిజన్ వర్షన్ 1.8 చూపించడానికి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు చూపించాలంటే ఈ ఐసీ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తారో ఆ యొక్క కంపెనీ దీనిలో ఒక సాఫ్ట్వేర్ వేయడం జరుగుతుంది. దీన్నే మనం ఫ్యాక్టరీ ఫ్రమ్వేర్ అంటాం. ఈ యొక్క ఫ్యాక్టరీ ఫ్రమ్వేర్ ఫైల్ని ఎఫ్ఎఫ్ఈ ఫైల్ కూడా అంటాం. ఈ యొక్క ఎఫ్ఎఫ్ఈ ఫైల్ మనం రీడ్ చేసి ఇదే ఈఎంసీ మనం
స్మార్ట్ ప్యాచ్ చేస్తే అప్పుడు మనం ఈ యొక్క ఈఎంఎంసీలో ఉండే ఆర్పిఎంబి ఏరియాలో ఉండే ఆర్పిఎంబి కీని రీడ్ చేయడానికి మనకి యాక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎనేబుల్ స్మార్ట్ ప్యాచ్, రైట్ ఎఫ్ఎఫ్యూ. మనకి దీంట్లో F64 బాక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి డిఫాల్ట్గా రెగ్యులర్గా యూజ్ అయ్యే ఆల్ శాంసంగ్ ఈఎంసీ సంబంధించిన ఎఫ్ఎఫ్యూ ఫైల్స్ని మనకి ఆల్రెడీ ఈ యొక్క ఈఎంసీ ఫ్రమ్వేర్లో లోడ్ అయ్యి ఉంటాయి. మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే ఫైల్ని లోడ్ చేస్తామో దానికి సీరియల్ నెంబర్ 2 మ్యాచ్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ B421 ఇది చూడండి, సేమ్ నెంబర్ లాస్ట్లో B421 ఇది ఉంది, B318 ఉంది. మన ఈఎంసీ B421 కాబట్టి ఇక్కడ మనం B421 సెలెక్ట్ చేసుకొని ఇక ఈఎంసీకి రైట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఎఫ్ఎఫ్యూ ఫైల్లో టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా మన ఈఎంసీకి రైట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే రైట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈఎంసీ అనేది పవర్ డౌన్ అంటే డిస్కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ మనము ఈఎంసీని డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్. దీన్ని క్లిక్ చేసి మళ్ళీ మనం ఈఎంసీని డిటెక్ట్ చేస్తాం. ఇలా చేస్తే మనకి ఈఎంసీ లోపల డేటా ఎక్కడ ఎటువంటి డేటా అనేది మనకి ఎరేజ్ అవ్వడం అయితే జరగదు. యూజ్ ఆర్పిఎంబి క్లిక్ చేసి కూడా రీడ్ ఆర్పిఎంబి కీ. మనకి ఇప్పుడు శాంసంగ్ ఈఎంసీ నుంచి ఆర్పిఎంబి కీ అనేది రీడ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, మనకి ఇక్కడ షో చేసిందా, ఇది ఈ మొబైల్కి సంబంధించిన సిపియుకి ఈఎంసీకి ఇంటర్నల్గా ఉండే కోడ్, దీన్ని ఆర్పిఎంబి కీ అంటాం. దీని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్న డెస్క్టాప్ మీద ఒక న్యూ టెక్స్ట్ ఫైల్ తీసుకొని, ఇది మనకి ఈ యొక్క ఈఎంసీ సంబంధించిన ఆర్పిఎంబి కీ. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఈఎంసీ చేంజ్ చేయాలా, ఈఎంసీ చేంజ్ చేసినప్పుడు ఇది మ్యాచింగ్ ఈఎంసీ తీసుకుని ఈ ఆర్పిఎంబి కీని మనం రైట్ చేస్తే మనం ఇంజనీరింగ్ ఫ్రమ్వేర్తో ఫ్లాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ నేను ఆర్పిఎంబి కీని రీడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది శాంసంగ్ ఈఎంసీ కాబట్టి ఈ ఈఎంసీకి ఇప్పుడు హెల్త్ రిపేర్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ రిపేర్ ఎలా చేయాలంటే ఆర్పిఎంబి కీని మనం ఎప్పుడైతే రీడ్ చేస్తాం ఆటోమేటిక్గా ఈఎంసీ పవర్ డౌన్ అంటే డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఐసీయూకి హెల్త్ అనేది అబ్నార్మల్, ఎస్ఎల్సీ ఎంఎస్ 2 లైఫ్ టైం అయిపోయింది రెండింటికి. అదేవిధంగా ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ అనేది మనకు ఉంది, ఆర్పిఎంబి ఏరియా ప్రొటెక్షన్లో ఉంది. ఇప్పుడు నేను ఈ యొక్క శాంసంగ్ ఈఎంసీకి హెల్త్ రిపేరింగ్ అంటే జస్ట్ ఆర్పిఎంబి క్లీనింగ్ ప్రాసెస్నే శాంసంగ్ ఈఎంసీలో హెల్త్ రిపేర్ అండి. చూడండి, సింపుల్గా ఏదైతే ఎఫ్ఎఫ్యూ ఫైల్ ఉందో అదే ఎఫ్ఎఫ్యూ ఫైల్తో ఈఎంసీ మనం ఫ్లాషింగ్ చేయడాన్ని లేదా అదే ఫైల్ని మనం రైట్ చేయడాన్ని శాంసంగ్ ఈఎంసీ యొక్క హెల్త్ రిపేర్ ప్రాసెస్ అంటాం. కాకపోతే మన ఎఫ్ఎఫ్యూ ఫైల్ని రైట్ చేసేటప్పుడు కంపల్సరీ ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. అదేవిధంగా కింద ఇనేబుల్ స్మార్ట్ ప్యాచ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని టిక్ చేసుకొని ఇప్పుడు రైట్, మనకి ఆల్రెడీ ఎఫ్ఎఫ్యూ ఫైల్ ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ ఎఫ్ఎఫ్యూ ఫైల్ లేదు అని అనుకుంటే మనం ఇక్కడనే రీడ్ బటన్ క్లిక్ చేసి ఎఫ్ఎఫ్యూ ఫైల్ని మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవచ్చు. మనకి ఎఫ్ఎఫ్యూ ఫైల్ అనే దీంట్లో రీడ్ అవ్వట్లేదు, ఒకసారి స్పీడ్ని తగ్గించి చూస్తాం. ఓకే, మనకైతే ఎఫ్ఎఫ్యూ ఫైల్ రీడ్ అవ్వట్లేదు, నో ప్రాబ్లం. మనకు ఆల్రెడీ మన దగ్గర ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనకు అదే ఫైల్తో మనం రైట్ చేద్దాం. చూడండి, ఎఫ్ఎఫ్యూ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫుల్ ఫ్యాక్టరీ రీసెట్, ఇనేబుల్ స్మార్ట్ ప్యాచ్, రైట్, డేటా లాస్ అవుతుందండి. ఎస్ క్లిక్ చేయగానే ఆ ఏదైతే ఫ్యాక్టరీ ఫ్రమ్వేర్ ఫైల్తో ఉంటుందో దాంతో కంప్లీట్గా ఓల్డ్ ఫైల్తో రీప్లేస్ చేస్తుంది. ఈ యొక్క ప్రాసెస్ని ఆర్పిఎంబి క్లీనింగ్ అంటాం. అదేవిధంగా ఈ ఈఎంసీ ఆర్పిఎంబి క్లీనింగ్ అయినంతే ఆ ఈఎంసీని యూనివర్సల్ ఈఎంసీ అంటాం. వేరే మొబైల్స్ కూడా ఈ యొక్క ఈఎంసీని ఆర్పిఎంబి కౌంటర్ క్లీన్ అయిన తర్వాత వేరే మొబైల్స్ కూడా ఈఎంసీ డ్యామేజ్ అయిన మొబైల్స్కి ఈఎంసీ చేంజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కాకపోతే మనం కంపాటబిలిటీ చెక్ చేసుకునే దాంట్లో చూసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకి ఈఎంసీకి హెల్త్ అనేది బ్యాడ్ ఉంది, అదే ఆర్పిఎంబి కౌంటర్ ఉంది, మనకి ఆర్పిఎంబి ఏరియాకి ప్రొటెక్షన్ ఇనేబుల్లో ఉంది. చూడండి, ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ 0, అథెంటికేషన్ కీ నాట్ అట్ ప్రోగ్రామ్.
అదేవిధంగా మనకి ఐసీ హెల్త్ చూసుకుంటే 0 to 10, 0 to 10 అంటే ఐసీ హెల్త్ అనేది కూడా రిపేర్ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ నా దగ్గర కీ ఉంది కదా, ఆర్పిఎంబి కీ. ఈ ఆర్పిఎంబి కీని బ్యాకప్ తీసుకుంటాను, కాపీ చేసుకుని ఈ ఏరియాలో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి రైట్ ఆర్పిఎంబి కీ. నాకు ఆర్పిఎంబి కీ అనేది సక్సెస్ఫుల్గా రైట్ అయింది. ఆర్పిఎంబి కీ అనేది లేకుండా ఉంటే మనకి ఆర్పిఎంబి కౌంటర్ 0 వస్తుంది, అథెంటికేషన్ కీ నాట్ అట్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆర్పిఎంబి కీ అనేది రైట్ చేసిన తర్వాత మనకి ఆర్పిఎంబి కౌంటర్ 0 వస్తుంది, లెగసీ ప్రొటెక్షన్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఐసీ డిటెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ 0 వచ్చింది, లెగసీ రైట్ ప్రొటెక్షన్ మోడ్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను ఏదైతే ఆర్పిఎంబి ఫైల్ని బ్యాకప్ తీసుకున్నానో ఆర్పిఎం ఫైల్ని ఇప్పుడు ఐసీకి రైట్ చేయడం అయితే జరుగుతుంది. ఐసీకి రైట్ చేయాలంటే ఆల్రెడీ బ్యాకప్ తీసుకున్నాము ఆర్పిఎంబి ఫైల్. ఆ ఫైల్ ఇక్కడ ఆర్పిఎంబి సెలెక్ట్ చేసుకున్నా. ఆర్పిఎంబి సెలెక్ట్ చేసుకున్న రైట్ బటన్ ఉంది కదా, రైట్ బటన్ క్లిక్ చేస్తాం. ఎక్కడ సేవ్ చేసుకున్నాము ఆర్పిఎంబి ఫైల్? డెస్క్టాప్ మీద డెమో 6Aలో. ఇది మనకి ఆర్పిఎంబి ఫైల్ అంటే ఒరిజినల్ ఈ న్యూస్ సంబంధించిన ఆర్పిఎంబి ఫైల్. క్లోజ్ చేస్తాం. ఇది ఆర్పిఎంబి కౌంటర్ అయితే 0 వచ్చింది. మనం ఆ ఒరిజినల్ ఆర్పిఎంబి ఫైల్ రైట్ చేస్తే ఈ కౌంటర్ 0 కాకుండా సమ్ వాల్యూ 512 కానీ మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఎంత కౌంటర్ ఉన్నా నో ప్రాబ్లం, అది ఎంతైనా ఉంది, మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం అయితే ఏం కాదు. ఈ rpmb.bin ఫైల్ అనేది ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి టాస్క్ డన్. ఇప్పుడు ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ అనేది మనకి 0 కాకుండా ఏమైనా చేంజ్ అయిందో లేదో చూద్దాం. ఒకసారి ఐసీని డిటెక్ట్ చేసి చూడండి, ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ అనేది 512గా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆర్పిఎంబి కౌంటర్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సెట్ ఆర్పిఎంబి కౌంటర్, ఎస్, ఎంత ఇంక్రీజ్ చేయాలనుకున్నాను? ఒక 999 పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 512 ఉంది కాబట్టి నేను 999 ఇచ్చాను. ఓకే, ఆల్రెడీ మన దగ్గర ఒరిజినల్ ఆర్పిఎం ఫైల్ ఉంది కదా, ఆర్పిఎం ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనకి 512 కాస్త 999గా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫైల్ మనకి టాస్క్ ఇచ్చిన టాస్క్ డన్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఎంత ఉంది మనకి ఆర్పిఎం కౌంటర్ అనేది 512. దీన్ని మనం ఒకసారి డిటెక్ట్ చేద్దాం, 999 కింద వచ్చిందో లేదు. ఇప్పుడు ఆర్పిఎం కౌంటర్ 999 వచ్చిందా? ఈ ఆర్పిఎం కౌంటర్ని రీసెట్ చేయాలంటే ప్రీవియస్ గానో లేదంటే కంప్లీట్ 0 చేయాలి. ఇక్కడ రీసెట్ ఆర్పిఎంబి కౌంటర్ క్లిక్ చేయగానే అక్కడ ఆర్పిఎం కౌంటర్ అనేది లేదా ప్రీవియస్ గానే వెళ్తుంది లేదా 0 కిందన్నా వస్తుంది. ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ అనేది 0 కింద క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఏ ప్రాసెస్ ఇది? నా దగ్గర ఆర్పిఎంబికి ఆర్పిఎంబికి రీడ్ అయింది కాబట్టి, ఆర్పిఎంబి ఫైల్ రీడ్ అయింది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఆర్పిఎంబి ఫైల్ రీడ్ కాలేదు, నాకు ఆర్పిఎంబి కీ కూడా జనరేట్ కాలేదు. ఇప్పుడు నేను ఆర్పిఎంబి కీని ఎలా సెట్ చేసుకోవాలా? మనకి F64 బాక్స్లో మనకి ఏం చేశారంటే ఇక్కడనే ఈ సెటప్ ఫైల్ టెంప్ అనేసి ఒక మనకి యూనివర్సల్ ఆర్పిఎంబి ఫైల్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఆర్పిఎంబి ఫైల్స్ అనేటివి 4 MB, 8 MB, 16 MB ఉంటాయి. మనకి ఆ ఈఎంఎంసీలో ఎంత ఆర్పిఎంబి సైజ్ ఉందో దాని ప్రకారము మన యొక్క యూనివర్సల్ ఆర్పిఎంబి ఫైల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ యొక్క ఈఎంఎంసీకి ఇక్కడ ఆర్పిఎంబి ఏరియా ఎంత ఉందంటే మనకు వచ్చేసి 4 MBగా ఉంది. కాబట్టి ఆ యూనివర్సల్ ఆర్పిఎంబి ఫైల్ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఈఎంఎంసీ కంప్లీట్గా ఫార్మాట్ చేస్తాను. టాస్క్ డన్. ఐసీ డిటెక్ట్ చేస్తాను. నాకు ఆర్పిఎంబి ప్రొటెక్షన్ కానీ ఆర్పిఎంబి కీ కానీ ఎటువంటివి ఉండవు. చూడండి, ఇక్కడ ఆర్పిఎంబి కీ అనేది ప్రోగ్రామింగ్ లేదు, ఆర్పిఎం కౌంటర్ కూడా 0 అయింది. ఇప్పుడు నేను ఐసీ డిటెక్ట్ చేయడం నాకు ఎటువంటి ఆర్పిఎంబి కీ అనేది నాకు రీడ్ అవ్వలేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఐసీని డిటెక్ట్ చేసిన ఇక్కడ జనరేట్ ర్యాండమ్ కీ దీన్ని క్లిక్ చేస్తాను. ఇది మనకి మన ఈమెయిల్స్ ప్రకారం కొన్ని ర్యాండమ్ కీస్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇలా ఒక కీని రైట్ చేస్తాం.
ఓకే, మనం సక్సెస్ఫుల్గా ఆర్పిఎంబి కీ అనేది ర్యాండమ్ ఆర్పిఎంబి కీ అనేది మనకి రైట్ అవ్వడం జరిగింది. ఒకసారి ఐసీ డిటెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే లెగసీ రైట్ ప్రొటెక్షన్ మోడ్ అంటే మనకి ఆర్పిఎంబి కీ అనేది రైట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఆర్పిఎంబి కౌంటర్ క్రియేట్ చేయాలి కదా. ఆర్పిఎంబి కౌంటర్ క్రియేట్ చేయాలి, నాకు rpmb.bin ఫైల్ కావాలి. rpmb.bin ఫైల్ మనకి ఎక్కడ ఉందంటే మనం ఐసిటీ నుంచి రీడ్ చేయలేదు కాబట్టి మనకి F64 బాక్స్ సెటప్లోనే మనకి టెంప్లో మనకి యూనివర్సల్ ఆర్పిఎంబి ఫైల్స్ ఉంటాయి. దీని యొక్క ఆర్పిఎంబి ఏరియా 4 MB ఉంది కాబట్టి నేను ఇప్పుడు 4 MB ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫైల్ వచ్చేసి యూనివర్సల్ ఆర్పిఎంబి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఆర్పిఎంబి ఫైల్ రీడ్ కానప్పుడు ఈ యొక్క మెథడ్ మనం యూజ్ చేస్తాం. చూడండి, ఆర్పిఎంబి కౌంటర్ క్రియేట్ అయిందా. ఇది సెకండరీ మెథడ్. నెక్స్ట్ నా దగ్గర ఆర్పిఎంబి కీ లేదు. నేను ఈ యూనిట్ నుంచి నేను ఆర్పిఎంబి కీని నేను జనరేట్ చేసుకోవాలంటే నాకు ఇక్కడ CID రెండు ఉంటాయి. ఈ రెండు ద్వారా మనం ఆర్పిఎంబి కీని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. CSG నెంబరు రెండు కాపీ చేసి పక్క పక్కన పేస్ట్ చేసుకుంటే ఈ ఎంటైర్ కోడ్ మనం ఆర్పిఎంబి కీ అంటాం. ఎక్కడ చిన్న స్పేస్ కూడా ఉండకూడదు. స్పేస్ వచ్చినట్టు మళ్ళీ వ్యాలిడ్ కాదు. ఇప్పుడు ఈ న్యూస్ మళ్ళీ ఏం చేస్తాను, అది ఆల్రెడీ ఆర్పిఎంబి కౌంటర్ క్రియేట్ చేస్తాం, ఆర్పిఎంబి కీ రైట్ చేస్తాం కదా. ఇప్పుడు టోటల్గా మళ్ళీ లాస్ చేసి మళ్ళీ రైట్ చేద్దాం. దేన్ని యూస్ చేసి CSG నెంబర్స్ యూస్ చేసి ఆర్పిఎంబి కీని క్రియేట్ చేద్దాం. ఆర్పిఎంబి కౌంటర్ 0, ఆర్పిఎంబి అథెంటికేషన్ ఆర్పిఎంబి అథెంటికేషన్ కీ నాట్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేనేం చేశాను, ఆల్రెడీ CSG నెంబర్స్ కాపీ చేసుకున్నాను. ఈ యొక్క నెంబర్స్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. రైట్ ఆర్పిఎంబి కీ. ఇలా మనం CSG నెంబర్స్ ద్వారా కూడా మనం ఆర్పిఎంబి కీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడ ఆర్పిఎంబి కీ రైట్ సక్సెస్ఫుల్. మళ్ళీ ఐసీ డిటెక్ట్ చేస్తాం. ఆర్పిఎంబి కీ రైట్ అయిందో చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ లెగసీ రైట్ ప్రొటెక్షన్ మోడ్ అంటే ఆర్పిఎంబి కీ మనకి సక్సెస్ఫుల్గా రైట్ అవడం జరిగింది. ఇక్కడ మనకి ఆర్పిఎంబి కౌంటర్ 0 ఉంది కదా, మనం మాన్యువల్ కూడా సెట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఆల్రెడీ యూనివర్సల్ ఆర్పిఎంబి ఫైల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూస్ చేసుకుని మనం ఆర్పిఎంబి కౌంటర్ని క్రియేట్ చేసుకోవచ్చు. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మన EMMCలో ఎంత ఆర్పిఎంబి ఏరియా ఉంటే, అంటే ఎంత ఆర్పిఎంబి సైజ్ ఉంటే దానికి సంబంధించిన ఫైల్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడ ఆర్పిఎంబి కౌంటర్ అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా మనము శాంసంగ్ EMMCని ఆర్పిఎంబి ఫైల్ లేకపోయినా చేసుకోవచ్చు. యూనివర్సల్ ఆర్పిఎం ఫైల్ ఒకవేళ అదే EMMC నుంచి మనం బ్యాకప్ తీసుకుని అదే EMMC మనం రైట్ చేసుకోవచ్చు. ఇది శాంసంగ్ EMMC ఆర్పిఎంబి కాన్సెప్ట్. అదేవిధంగా SKNX ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఒక SKNX EMMC డిటెక్ట్ చేద్దాం. SKNX EMMC డిటెక్ట్ చేసి ఆ ఒక ఐసీ లోపల ఆర్పిఎం ఫైల్ని ఎలా బ్యాకప్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది అన్ని EMMCలో అవ్వదు. ఏ EMMCకి అయితే FFF ఫైల్ రైట్ అయ్యే ఆప్షన్ ఉందో, లేదంటే ఏ EMMCకి FFF ఫైల్ అవైలబుల్ ఉందో ఆ ఒక EMMC నుంచి మనం ఆర్పిఎంబి కీని రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం rpmb.bin ఫైల్ని రీడ్ చేయలేము. చూడండి, ఐసీని డిటెక్ట్ చేస్తుంది. ఆర్పిఎంబి కీ ఉంటే ఆటోమేటిక్గా మనం యూనివర్సల్ ఆర్పిఎంబి ఫైల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కౌంటర్కి, లేదా కౌంటర్ మాన్యువల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ EMMCకి మనం FFF ఫైల్తో రైట్ చేయాల్సి ఉంటుంది. FFF రైట్ బటన్ చూడండి, రీడ్ బటన్ ఇనేబుల్ లేదు, ఎరేజ్ బటన్ ఇనేబుల్ లేదు, ఓన్లీ రైట్ బటన్ మాత్రం ఇనేబుల్ ఉంది. రీడ్
ఎనేబుల్ లేదు, ఎరేజ్ ఎనేబుల్ లేదు, ఓన్లీ రైట్ బటన్ మాత్రం ఉంది. ఈ యొక్క ఈఎంఎంసీకి FFU ఫైల్ అవైలబుల్ ఉందో లేదో మనం క్లిక్ చేయగానే మోడల్ నెంబర్ చెక్ చేసుకుని HAG4A2 సెలెక్ట్ చేసుకో, ఓపెన్. అదే ఐసీ మనం FFU ఫైల్ని రైట్ చేస్తుంది. FFU ఫైల్ టాస్క్ డన్ కదా. ఇప్పుడు నేను ఐసీని డిటెక్ట్ చేస్తాను. ఐసీ డిటెక్ట్ చేసి ఈ యొక్క ఈఎంఎంసీ యొక్క RPMB ఫైల్ని నేను రీడ్ RPMB కీ చూడండి. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా RPMB కీ అనేది మనకి షో చేయడం జరుగుతుంది. ఓకే, ఈ RPMB కీని మనం శాంసంగ్ డోనర్ ఈఎంసీ చెక్ చేసుకున్న దానికి మనం మ్యాచ్ చేసుకొని ఎప్పుడైనా ఈఎంసీ డెడ్ అయినప్పుడు కేసులో మనం ఈఎంసీ చేంజ్ చేసుకోవడానికి ఈ RPMB కీ అనేది యూజ్ అవుతుంది. ఇది RPMB కీ అనేది మనం మీడియాటెక్కి, ఎక్సినోస్కి, స్పెక్ట్రమ్కి, హైసిలికాన్కి అవసరం లేదండి. క్వాల్కామ్కి కంపల్సరీ మనం RPMB కీ రైట్ చేయాలా. అదేవిధంగా RPMB కౌంటర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనకి కొన్నిసార్లు ఈ RPMB కీ లేకుండా కూడా మొబైల్స్ ఆన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ MSM CPU ఉంది, క్వాల్కామ్లో మనకి MSM CPU వస్తుంది. MSM CPU ఉండే వాటికి మనకి RPMB కౌంటర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. SD కానీ HDM CPUs కానీ వస్తే వాటికి కంపల్సరీ మనం RPMB కౌంటర్ని క్రియేట్ చేయాలా, RPMB కీని ప్రోగ్రామ్ చేస్తుంటుంది. ఈ రెండు లేకుండా కానీ మనం మొబైల్స్ని ఆన్ అయినా కొన్ని మొబైల్స్ హ్యాంగ్ ఆన్ లోగోలు ఉంటాయి, కొన్ని మొబైల్స్ కంప్లీట్గా ఆన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆన్ అయిందనుకోండి, మొబైల్ ఆన్ అయిన తర్వాత ఫీచర్లు ఎప్పుడైనా ఆ మొబైల్కి అప్డేట్ కానీ వస్తే ఆ మొబైల్ వెంటనే RPMB కీ లేదు కాబట్టి, RPMB కౌంటర్ లేదు కాబట్టి వెంటనే మొబైల్ డెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కంపల్సరీ మనం క్వాల్కామ్ CPUస్కి RPMB కీ అనేది రైట్ చేయాల్సి ఉంటుంది.